హాయ్ అండి. ఇవాళ నేను చేవెళ్ళలోని కమల్‌ధామ్‌ని మీకు చూపిద్దామని ఇలా వీడియో చేశాను. ఇది 3 కిలోమీటర్స్ ఉంటుందండి చిలుకూరు బాలాజీ టెంపుల్ నుంచి. పెద్ద లోటస్‌లో టెంపుల్ ఉంటుందనమాట. అటు ఇటు 2 కలిశాలుండి మెట్లకి అటువైపు, ఇటువైపు కూడా 2 పెద్ద పెద్ద ఐరావతాలుంటాయండి. ఏనుగులుంటాయి. మొత్తం టెంపుల్ అంతా లోటస్‌లో ఉంటుందండి. ఈ టెంపుల్‌ని కమల్‌ధామ్ టెంపుల్ అంటారు. లోటస్ టెంపుల్ అని కూడా అంటారు. చిలుకూరు వెళ్ళినప్పుడు మనం ఇంకొక 1 అవర్ ఎక్స్‌ట్రా టైమ్ స్పెండ్ చేస్తే ఈ టెంపుల్ కూడా చూడొచ్చండి. చాలా బావుంటుంది టెంపులు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. గర్భగుడిలో స్వామినారాయణ విగ్రహం ఉంటుంది. విగ్రహం ఎదురుగా శివలింగం ఉంటుందండి. శివలింగానికి మనమే మన స్వహస్తాలతో అభిషేకం చేయొచ్చు. చుట్టూ వినాయకుడు, రాముడు, సీతాదేవి, లక్ష్మణుల వారు, ఆంజనేయ స్వామి ఇలా చిన్న చిన్న ఉపాలయాల్లాగా ఉంటాయండి. దీని పక్కనే రాధాకృష్ణుల ఉపాలయం కూడా ఉంది. ఇవన్నీ ఆలయాన్ని ఆనుకొని ఉన్న గోడలోనే అన్నీ ఇలా పెట్టారండి. ఆ పక్కనే ఇంకా వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, అలవేలు మంగమ్మ తల్లి ఇలా చిన్న చిన్న ఉపాలయాల్లాగా కట్టారండి. విగ్రహాలు పెట్టేసి పైన గ్లాస్ పెట్టేసి ఉందనమాట. మనం టచ్ చెయ్యకుండా దండం పెట్టుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడొచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారండి. ఉగ్ర రూపంలో ఉంటారనమాట. టెంపుల్ అంతా లోపలికెళ్ళిన తర్వాత ఇలా పెటల్స్ కనిపిస్తూ ఉంటాయి. టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక బేకరీ ఉంది. ఫుడ్ కోసం అది. అక్కడ మనం ఫుడ్ తినొచ్చు. అండ్ టెంపుల్‌కి ఇంకొక వైపు గురుకుల్ గోశాల ఒకటి, గురుకుల్ యజ్ఞశాల ఒకటి ఉందండి. ఫైనల్లీ మన విష్ణు అల్లరి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.